బావా అడ్వాన్స్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. బావా రేపటి నుంచి అదే జనవరి 1 నుండి మందు లేదు, సిగరెట్ లేదు, అమ్మాయి లేదు, అన్ని వదిలేస్తున్నా. రేపటి నుండి నా ఫోకస్ అంతా నా వర్క్, నా వర్కౌట్ అంతే. ఒరే బావా, లాస్ట్ ఇయర్ December 31st, 2018 సేమ్ లొకేషన్, సేమ్ టైం, సేమ్ కాస్ట్యూమ్. నువ్వేమన్నా గుర్తుందా? మందు లేదు, సిగరెట్ లేదు, అమ్మాయి లేదు, అన్ని వదిలేస్తున్నా. రేపటి నుండి నా ఫోకస్ అంతా నా వర్క్, నా వర్కౌట్ అంతే. బాబోయ్, ఏం మింగేస్తుందిరా? హ్యాంగ్ ఓవర్ బా. రాత్రి 2 పెగ్గులు మిగిలే, అవేసే పోద్ది. నీకు నిన్నే చెప్పా, ఐ క్విట్. మింగేస్తుంది. ఒరే బా, 2 పెగ్గులు సెట్ అయిపోద్దా? Check the hit list, how we twist shit. What changed but the name? Nothing but big things. Check the hit list, how we twist shit. What changed but the name? Nothing but big things. లాగేస్తుంది. ఏం లాగేస్తుంది? చెయ్యను 2 లాగేస్తుంది రా సిగరెట్ రా. రేయ్, నీకు నిన్నే చెప్పాను, ఐ క్విట్. ఓకే. ఒరే బా, ఎలాగో రేపు నుంచి మందు మానేస్తున్నాను కాబట్టి సిగరెట్ కూడా రేపు నుంచి మానేస్తాను రా. Check the hit list, how we twist shit. What changed but the name? Nothing but big things. Check the hit list, how we twist shit. What changed but the name? Nothing but big things. Check the hit list, how we twist shit. What changed but చెప్పరా రాజానగరం బాబుగా, ఏంటి విషయం? సంక్రాంతికి ఎన్ని నాటకాలు తీసుకోమంటారా? ఎందుకురా, 2 నాటకాలు ఎలాగో ఉన్నాయి కదా. అవునరా, అక్కడ మందుకు దూల తీరిపోతుందట కదా. వచ్చేటప్పుడు 10 ఫుల్ తీసుకొస్తాలే. ఎలాగో చందుగడు మందు మానేస్తున్నాడులే రేపటి నుంచి. అరే ఆగరా, నేను మళ్ళీ చేస్తాను. సంక్రాంతి ఒకటి ఉంది కదా, నైట్ మర్చిపోయాను. సర్లే, ఫిబ్రవరి నుంచి మందు మానేస్తా. check the hit list, how we twist shit. నేనేంటో నీకు చూపిస్తా. ఈసారి దేనికి? పార్ట్ టైం జాబ్ కదా, పావులు పట్టుకుందాం అనుకుంటున్నారా? బోర్ వదడం ప్రాక్టీస్ చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో కొత్త అంకానికి శ్రీకారం చుడుతున్నా. వినడానికే కారంగా ఉంది. ఏం చుడుతున్నారు? న్యూ ఇయర్ రిజల్యూషన్ ని న్యూగా థింక్ చేస్తున్నా. మరుగున పడిపోయిన నా పాత కోరికలకి పదులు పెడుతున్నా. రిజల్యూషన్ లో ఏదో వైలెన్స్ ఉన్నట్టుంది. సైలెన్స్ గా చూడండి. ఆ నా అభిరుచులన్నీ అర్థమైపోయాయి. ఏంటా రుచులు? చిన్నప్పుడు సౌండ్ పెంచుకుందాం అనుకున్నా, దొరకలేదు. అంటే ఇప్పుడు ఎస్, న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద పాత కోరికల నుంచి ఒకటి పిక్ చేసి పెంచుకుందామని బికాజ్ ఐ మే పెట్ లవర్. పెట్టంటే పెట్టెల్లో పెట్టుకుని తిరిగేలా ఉండాలి కానీ పొట్టలు తిరిగేదాన్ని పెంచుకుంటానంటారేంటండి? పాము అంటే పస్తన నుంచి నాకు ప్రాణం అండి. ఏ బోకలంచన్నా పక్కింట్లో దూరితే మా ప్రాణాలు పోతాయండి. అందుకేగా పాము బోర ప్రాక్టీస్ చేస్తున్నా. ఊదగాని ఉరుక్కుంటూ బయటకు వచ్చేయాలి. ఎవరు? మేమా? కాదు, పాము. చెప్పరా నాగరాజు? పోయినసారి గోధుమ త్రాత దొరికితే వద్దంటివే, ఈసారి నల్ల త్రాత దొరికిందే, తెచ్చదా? నల్లగా ఉన్న మా ఆయనే తెల్లగా రావాలని వారానికి 4 సార్లు ఫేషియల్ చేపిస్తున్నా. నువ్వు తెల్లార్లు తోపుల్లో తిరిగైనా తెల్లదాన్నే పట్టుకో. శ్వేతనాగి ఉండండి, మీకు ఇంకోటి చూపిస్తా. పడుకోబెట్టడానికి పుట్ట కూడా రెడీ, ఇంకా పెట్టే రావాలి. బుట్ట కూడా రెడీ చేసి పెట్టుకున్నారా? రిజల్యూషన్ అంటే రీజనబుల్ గా ఉండాలి. ఇనేవాళ్ళు జడుచుకుని సచ్చేలా కాదు. నోరు లేని వాళ్ళ మీద జాలు ఉండాలి మమత గారు. నోరు లేదా? తెరుచుడు, ఇంత కార్లు ఉంటాయి. కాటేసిందంటే కాటికి పోతావే. ఏదో సైకో ఫ్యామిలీ మీరుని. ఛీ, కూర వండుకుందాం నేను పెట్టి పంపిస్తుంది. మనం మొదలెడదాం మళ్ళీ. చా, ఈ రోజు నుండి మొత్తం అన్ని అలవాట్లు మానేసి ఫుల్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చందు, కాన్సన్ట్రేట్. ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ పార్టికల్ డిఫరెన్స్.
చెప్పే. కపుల్ నైట్ ఉంది ఫెబ్ 14th కి 2 passes తీసుకోరా పాసెసా? ప్లీజ్ రా. కన్ఫర్మా? కన్ఫర్మ్, మా ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారు. సరే నేను చెప్తా. బాయ్. బాయ్. ఈ టైంలో ఎవర్రా బాబు, వీడొకడు. హలో బావా చెప్పు. కపుల్ నైట్ ఏదో ఉందంట కదా ఫెబ్ 14th కి. అవును, 2 పాసెస్ చూడు. ఎంత? 20,000. ఏంటి ఇద్దరికి 20,000? ఇద్దరికి కాదు, ఒకరికి 20,000. మనిషికి 20,000? దీనమ్మ జీవితం. And everything is alright. Jogger and JC. Let's go. Yeah. Citywide news when I blow the ozone. అరే రే రే రే, ఫిబ్రవరి నుంచి మానేస్తున్నావు కదరా, అలా పేతో తాగేస్తున్నావు ఏంట్రా? ఫెబ్ 14th 40,000 తెంగడుతున్నావు అక్కడ. తాగద్దా? అదేది ఇప్పటి నుంచో తాగితే పోద్దు కదా. If I go get drowned, I'ma go in a hearse. If I don't get found, I'ma go in reverse. I could've కానీ మార్చిలో పక్కా మానేస్తాను. నేనేంటో చూపిస్తాను. But big things. మోసం చూస్తున్నాయా? మరెందుకే జర్రి పిల్లల వంకరలు తిరుగుతున్నావు? ఈ కొత్త సంవత్సరం కొత్తగా మన జీవితాల్లోకి ఒక కొత్త ప్రాణి రాబోతుంది. ఏంటి ఇది కాకరకాయ జ్యూస్ లో కలర్ ఉండలు కలుపుకుంది ఆగినట్టు ఏదేదో అవుతుంది. నీకు ఇంకా అర్థం కాలేదా? కొత్త ప్రాణి అంటోంది, కక్కుకుంటోంది. నిజంగానే కాకరకాయ జ్యూస్ లో కలర్ ఉండలు కలుపుకుంది తాగిందంటావా? కాకరకాయ పాలు తగలయ్యా. ఇది కాకరకాయ ఎఫెక్ట్ కాదు, కడుపులో కాసిన కాయ ఎఫెక్ట్. అంటే యాహూ! పెద్దం. రంగులాట తిప్పేవాళ్ళు అలా తిప్పేస్తారంటారు బాబు. గోళ్ళని గుండ్రంగా తిరుగుతుంది. మరి అలాంటి గుడ్లు చెప్పినప్పుడు గుండ్రంగా చెప్పాలని సినిమాలో చూపిస్తారు కదేటి? అంటే ఈ కొత్త సంవత్సరం కొత్తగా మన జీవితాల్లో ఒక కొత్త ప్రాణి రావడం మీకు సమ్మతమేనా? సమ్మతమేనా అంటావేంటి? సగ్గు బియ్యం చేయాలా మోహన్ నువ్వును. ఇది మన ప్రెస్టేజ్ పెంచే విషయం. అయితే ఇక్కడ కూర్చోండి, మీకు కొన్ని విషయాలు చెప్పండి. పాప బాగా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది. ఏమండి, మీకు ఆడిష్టమా మగిష్టమా? భేదాలు చూస్తే బొక్కలో ఎత్తారు. దైవ ప్రసాదం శిరస్సు వంచి స్వీకరించాలంతే. ప్రసాదం అంటాడేంటి? అయితే నాకు ఆడపిల్లే కావాలి. దేవుడు కరుణింతే అదే జరుగుద్దులే. దేవుడు కరుణించక్కర్లేదు, మనకు ఆప్షన్ ఉంది. ఆప్షన్ అంటదేటి? ఫస్ట్ టైం కదా బా, ఎగ్జైటింగ్ లో ఏదేదో బాగుతోందిలే. అంతే అంతే. ఏమండి, పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించండి. డెలివరీ టైం బాగుంటే పిల్ల జీవితం బాగుంటది. దీనికి ఏమన్నా చిప్పు దొబ్బిందా? డే 1 లోనే డెలివరీ ముహూర్తం అంటదేటి? ఫస్ట్ టైం కదా బా, ఎగ్జైటింగ్ లో ఏదేదో బాగుతోందిలే. కరెక్టే. అయినా ఇప్పుడు డెలివరీలు ముహూర్తాలు చూసి సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసేస్తున్నారు. ఓ, 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 అప్పుడది ఇప్పుడే అర్థమైంది. ఏమీ లేదులే, ఎగ్జైటింగ్ గా ఉన్నావు కదా, నువ్వు చెప్పు. ఉయ్యాల ఫంక్షన్ చేద్దామా? మంచి మెమరీలో మిగిలిపోద్ది. చేద్దామని అంత సింపుల్ గా అంటావేంటే? మనం ఫంక్షన్ చేస్తే కాలనీలో ఉన్న వాళ్ళందరికీ టెన్షన్ వచ్చేయాలి. ఎంత ఎలా ఖర్చు పెట్టారా అని. మెయిన్ గా మమతకే. ఏమండి, మెయిన్ గా మీరు ఇంకో పని చేయాలండి. ఈ టైంలో ఏది అడిగినా కాదనకూడదంట. అడుగు చేసేస్తా. అర్జెంట్ గా టైల్స్ అన్ని మార్చి స్మూత్ గా ఉండే వేయించండి. పిల్ల పాకేటప్పుడు స్కిన్ డ్యామేజ్ అయింది. ఫస్ట్ టైం కదా, ఎగ్జైటింగ్ లో ఏదేదో అవుతుంది. ఏంటేదో అంటున్నారు? ఏమీ లేదు, ఫ్లోరింగ్ కి తాజ్ మహల్ కి వాడిని పాలరాయి వాడదాం అంటున్నాను. అబ్బో, భార్య కోరిక ఎంత బరువైనా భారంగా ఫీల్ అవని మీలాంటి భర్త దొరకటం నిజంగా నా పూర్వజన్మ సుకృతం అండి. ఏంటి ఇది? సంస్కృతంలో సంబంధం లేకుండా మాట్లాడుతుంది. కొంపతీసి పిచ్చి అయిపోయిందంటావా? ఎగ్జైటింగ్ బా. నువ్వు ఒకదానివి. అవును, పాపం పిల్ల పాకి పాకి అలసిపోయి ఏ మూలన పడుకుంటూ పోయిద్దేమోనండి. మంచి బెడ్ చేయిద్దాం. పాలరాయితో ఫ్లోరింగ్ వేయిద్దాం, టేకి చెక్కతో మంచం చేయిద్దాం, లేటెస్ట్ టెక్నాలజీ ఏసీ బిగిద్దాం, పిల్లకి బోరు కొడితే ఎదురుగా చూడడానికి 80 ఇంచెస్ టీవీ కూడా పెట్టిద్దాం. మరి హోమ్ థియేటర్ వద్దా? ఎన్ని కొన్నా ఏదోటి మిగిలిపోద్ది కదా మీకు. ఎల్లి విషయం మన వాళ్ళందరికీ చెప్పు. అయ్యో, మా అమ్మకి చెప్తే మర్చిపోయా. ముందు మా అమ్మకి చెప్పు. అంతే కదా? అంతే అంతే. రే, మార్చిలో మందు మానేస్తున్న ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అన్నావు కదరా, మళ్ళీ మందులు ఇచ్చావేంట్రా? ఈ నెల మొత్తం అన్ని మానేసి పుస్తకాలు పట్టుకుని పిచ్చోళ్ళ తిరిగాను రా. కానీ మళ్ళీ అమ్మని దొబ్బిందిరా. 2014లో మొదలెట్టాను రాయడం, 2019 కూడా అవ్వలేదురా. వదిలేస్తాను రా.
ఎవరిని వదిలేస్తాను, ఏప్రిల్ నుండి దీన్ని వదిలేస్తాను. Nothing but big things. నేనేంటో నీకు చూపిస్తా. వీడు మందేయడానికి M1 కూడా కలిసి వచ్చేసింది. రే ఆర్సీబీ ఫేవరెట్ కదా, నేను ఆర్సీబీ మీద 1:4 రేషియో ఫిక్స్ రా. డన్. దేవుడా కోహ్లీ కూడా ఎలాగైనా కొట్టాలి దేవుడా. రే ఏప్రిల్ నుంచి మందు మానేస్తున్నావు కదరా. నరాలు తెగిపోతున్నాయి ఇక్కడ. ఐపీఎల్ సీజన్ ఇది, ఆ మాత్రం తెలీదా? ఒళ్ళంతా రేషియోలతో రగిలిపోతుందిరా. మేనుండి దీన్ని ఖచ్చితంగా మానేస్తా. నేనేంటో నీకు చూపిస్తా. Check the రే hit list. How we 1:4 రేషియో ఫిక్స్. ఆంధ్ర తెలంగాణలో సూర్యుని ఉష్ణోగ్రత తారాస్థాయికి చేరింది. ఇప్పటికే 40 మంది వృద్ధులు మృత్యువాత పడ్డారు. రిప్. రే మే నుంచి మానేస్తున్నావు కదరా. టీవీలో చెప్తున్నారు చూసావా, వేసాకాలం మొత్తం జనాలందరూ బకెట్లు టన్నేస్తున్నారంట. బీరు సలవరా, డిహైడ్రేషన్, హెల్త్ కాన్షియస్ రా. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. కానీ జూన్ నుంచి దీన్ని పక్కా మానేస్తా. ఏంటో నీకు చూపిస్తా. hit list. How we twist shit. What changed but the name?